నందమూరి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరుకున్న పవర్ అంతా ఇంతా కాదు. ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, ఒక భీముడుగా, ఒక రావణాసుడుగా ఇలా విభిన్న పాత్రలతో వైరుధ్యమైన చిత్రాలతో తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు నందమూరి తారక రామారావు. ఇక ఆయన వారసులుగా ప్రస్తుతం బాలకృష్ణ, ఎన్టీఆర్ ప్రముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరి తరువాత నటవారసులు ఎవరు అన్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్గా నడుస్తుంది. మరి ఆ అవకాశం ఎవరికుందని ఎవరు అనుకుంటున్నారో తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. నందమూరి వంశంలో తర్వాతి వారసులు ఎవరన్న చర్చ ఇప్పుడే మొదలైందా? ఎన్టీఆర్ తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేసిన కొడుకు బాలకృష్ణ చిన్నతనం నుండే వరుస బ్లాక్ బాస్టర్స్ కొడుతూ నేను లైన్లో ఉన్నాను అంటూ హింట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్లు సీనియర్ ఎన్టీఆర్ తర్వాతి వారసులుగా ప్రముఖంగా చలామణి అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వెండి తెరపైకి ఎంట్రీ ఇవ్వనుండడం, మరోవైపు కళ్యాణ్ రామ్ అన్న కొడుకు కూడా పోటీలోకి వస్తుండడం, ఇంకోవైపు మా నందమూరి నటవారసుడు ఇంకెవరు నా కొడుకే అంటూ బాలకృష్ణ ఈ మధ్యన మీడియా ముఖంగా చెప్పడంతో అసలు నిజమైన నందమూరి వారసుడు ఎవరన్న చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. మరోవైపు దేవర సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా లాస్ ఏంజల్స్ లో ఎన్టీఆర్ అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ తన కొడుకులు అభయ్, భార్గవ్ల గురించి, వాళ్ల తెరగేట్రం గురించి ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చాడు. తన పిల్లలకు తాను నటుడినని తెలుసని, తండ్రిని నటుడుగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వేయాలని తనయులు కూడా కోరుకుంటారు. ఇది సహజంగా జరుగుతుంది అని ఎన్టీఆర్ చెప్పుకురావడంతో తన కొడుకుల్ని కూడా ఎన్టీఆర్ వారికి పోటీగా లైన్లో పెడుతున్నాడా అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు కళ్యాణ్ రామ్ కొడుకు కూడా హీరో లుక్కి ఏమాత్రం తగ్గకుండా కనిపించడంతో నందమూరి వారసుల పోటీలో మరో హీరో కూడా వచ్చి చేరబోతున్నాడంటూ వార్తలు మీడియాలో హైలైట్ అవుతున్నాయి. చూడాలి మరి నిజమైన తాత వారసుడిగా ఎవరు నిలబడతారు. For more videos like this, subscribe Big TV channel.